షెడ్యూల్ చూపించండి. పొలం కూడా ఒకసారి ఇది బీనైనా ఇది బీనైనా ఈ తర్వాత అటు ఇది వేద 99 మధ్యలో వేద 99 లాస్ట్ వేద 99 మధ్యలో అది ఉంది రెడ్ హిట్ ఉంది. రెడ్ హిట్ ఉంది. గుర్తేగా గుర్తే. అంటే రేపు మొక్కలు చెప్తేలే, ఇప్పుడు కలిసేసిన రేపు మొక్కలు చెప్తే ఇబ్బంది లేదు. తడేసావు నిన్న వేసుకుంటా. నిన్న తడేసేటప్పుడు ఏమీ వేయలేదుగా? ఇంకేమీ ఇలా. ఇప్పుడు ఎన్ని రోజులు మనం పెట్టి 5 రోజులు అయిందన్న. 5 రోజులు తడి లోపల నిమ్మంది కాబట్టి ఎల్లుండి మన షెడ్యూల్ ఫస్ట్ స్ప్రే కొట్టేసాయి. ఎందుకంటే అక్కడ ఇబ్బంది ఎంటకాలంటే లైట్ ఎల్లో ఇష్యూ, ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ భూమిలో ఉన్న ఏదన్నా ఎంటకాల వల్ల భూమి తడటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొంతమంది ఏంటంటే చిన్న మొక్కలు కదా అని చెప్పేసి బ్యాటరీ పంపు చేతి పంపు కొడతారు. మీరు ఇది కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఇది పెద్ద పొలం అనేది చాలా పెద్ద పొలం. ఇందులో మనం ఇప్పుడు నీళ్లు పెట్టిన చూడడానికి శుభ్రంగానే ఉంటుంది, కానీ పురుగు గుడ్లు, దోమ గుడ్లు ఇవన్నీ ఉంటాయి, గడ్డి ఉంటుంది, గడ్డి ఇత్తనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి భూమిలో అన్నీ. సో మనం ఏంటంటే ఈ చేతి పంపు బ్యాటరీ పంపు కొట్టడం వల్ల కేవలం మొక్క మీదే దడుస్తుంది, అంటే ఈ గడ్డ మీదే దడుస్తుంది. కానీ ఈ రసం పీల్చి పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ఈ తామర పురుగుల యొక్క గుడ్లు, పిల్లలు ఇవన్నీ అంటే ఇక్కడ లేకపోవచ్చు, కానీ గట్ల మీద ఉంటాయి, కానీ ఉంటాయి ఖచ్చితంగా పొలం అంతా ఉంటాయి. ఈ పొలం అంతా ఉన్నప్పుడు ఓన్లీ మనం కొట్టేది మొక్క మీద అయితే పక్కన ఉన్నటువంటి ఇప్పుడు నీళ్ళు పెట్టడం కనబడవు, కానీ బతికే ఉంటాయి. ఈ అంచులు అమ్మటి, ఈ గడ్డలు అమ్మటి బతికే ఉంటాయి, అటు గుడ్లు ఉంటాయి. ఈ చేతి పంపు వల్ల కొట్టడం వల్ల కేవలం మొక్క మాత్రమే దడుస్తుంది, ఆ పక్కన కూడా దడవదు. సో పక్కన ఈ మొక్క మీద ఏదైతే ఉందో అంటే తగిలి మందు తగిలితేనే ఆ పురుగులు వస్తాయి, అవి గుడ్డ అయినా పురుగైనా. కానీ తగలకుండా తప్పించుకున్నటువంటి మిగతా ప్రాంతాల్లో ఉన్నవి కూడా 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మొక్క మీద వాళ్తాయి. మనం ఫస్ట్లో కొట్టే చిన్న మందు కదా, ఇది కాంటాక్ట్ కాదు, బ్రాడ్ స్పెక్ట్రం కాదు, విప్రోనిల్ ఇవన్నీ చిన్నయే. అందుకని సో 2-వే సిస్టాలు కాదు ఫస్ట్, చిన్న డోసులు కాబట్టి. మనకి లిస్ట్ ప్రకారం చిన్న మందులు 2-వే సిస్టమ్ కాదు కాబట్టి సో అంత ఎఫెక్ట్ ఉండదు. సో అందుకని తైవాన్ చేతి పంపు కాకుండా బ్యాటరీ పంపు కాకుండా తైవాన్తో కొట్టడం, ఇట్లా చైనంతా చూపెట్టడం వల్ల మొక్క కింద నుంచి అంటే కాండం నుంచి చివరి దాకా మొక్క తడుస్తుంది. అలాగే భూమి అంతా తడవటం వల్ల ఎక్కడ దాక్కున్నా సరే అది పురుగైనా దోమైనా ప్రతి గుడ్డైనా పూర్తిగా చనిపోతుంది. అందుకోసం నేను మన రైతులకు చెప్తున్నాను, ఎవరు మొట్టమొదటి పిచికారైనా లాస్ట్ పిచికారి దాకా తైవాన్తోనే వాడండి. స్టిల్ ఉంటే స్టిల్తో వాడండి. చేతి పంపులు బ్యాటరీ పంపుల వల్ల కేవలం మొక్క మాత్రమే ఆరోగ్యం ఉంటుంది, మిగతా ఉన్న మీకు సమస్యలు మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అందుకని ఇది ఫండమెంటల్స్లో కొన్ని మోస్ట్లీ ఇంపార్టెంట్ ఉండి అవన్నీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను, మీరు పాటించండి. పాటిస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ షెడ్యూల్ గుర్తుంది కన్నా, విప్రోనిల్ దొరికితే దాదాపు బేర్కే ట్రై చేయి. ఉన్నాయి బేరు నీళ్ళు ఉన్నాయి కదా.